ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే ఇవే కనబడుతున్నాయి. మార్కెట్ లో మామూలు డిమాండింగ్ లేదు, రేట్లు కూడా అలాగే ఉన్నాయి. సరే గానీ మీకు కావాల్సిన వాళ్ళకి ఇవి కొన్నారా లేదా? అయినా వీటితో నాకెందుకులే గానీ ఈ రోజు అయితే అమలాపురం అయితే వచ్చేసాను. ఈ రోజు షష్ఠి తీర్థం కదా, అందుకని జనాలు ఎంతమంది ఉన్నారు. అమలాపురంలో షష్ఠి తీర్థం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ ఇయర్ అయితే మన కడిల తీర్థం అయితే మిస్ అయిపోయింది నేను. అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకరికి అర్జెంట్ గా బ్లడ్ కావాలంటే క్యాటరింగ్ త్వరగా కంప్లీట్ చేసుకుని బ్లడ్ ఇవ్వడానికి అయితే వచ్చేసాను. ఈ రోజు బ్లడ్ ఇచ్చానంటే నా లైఫ్ టైమ్ లో 5 times ఇచ్చినట్టు బ్లడ్. మీలో చాలా మంది బ్లడ్ ఇవ్వడానికి అయితే చాలా ఆలోచిస్తుంటారు. బ్లడ్ ఇచ్చిన తర్వాత ఏమైనా అవుతుందా అని. ఏమవుతుందో, బ్లడ్ ఇవ్వడం మంచిదే. అది కూడా ఎమర్జెన్సీలో బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది. మీలో ఎవరైనా బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు మీ బ్లడ్ గ్రూప్ అలాగే మీ ఊరి పేరు కామెంట్ చేసేయండి. ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఈ వీడియోని సేవ్ చేసుకుంటారు, ఎవరికైనా షేర్ చేస్తారు. ఇంకా ఈవినింగ్ అమలాపురం నుంచి ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. కడిల తీర్థం కూడా మిస్ అయిపోయాను. ఇంకా నైట్ మా ఫ్రెండ్ పెళ్లి ఉంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి గిఫ్ట్ కొండకైతే వచ్చేసాము. ఫైనల్ గా అందరం గిఫ్ట్ అనుకున్నాం, దాన్ని అయితే ప్యాక్ చేపించేసుకున్నాము. 7:30కి స్టార్ట్ అయిపోతామని చెప్పాము వీడికి. కానీ 8:30 వరకు ఉండేటప్పటికి మా వాడికి కోపం వచ్చేసింది. ఆడిని పుచ్చుకించుకుని ఇంకా వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అలా ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుకుంటూ ఫైనల్ గా పెళ్లి వరకు అయితే వచ్చేసాము. ఫస్ట్ భోజనాలు ఎక్కడ అని ఎత్తుకుని భోజనాలు చేసాము. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా మా వాళ్ళిద్దరికి కంగ్రెస్ చెప్పేసి ఒక ఫోటో దిగి ఇంటికి అయితే వచ్చేసాను. వెళ్లే ముందు లైక్ అండ్ ఫాలో. బై బై.